Hi everyone, welcome back to the Technoverse Network channel. So previous part లో మనం క్యారెక్టర్ డేటా టైప్ గురించి అయితే ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో క్యారెక్టర్ డేటా టైప్ వచ్చేసరికి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ ఇనిషియలైజ్ ఉంటుంది. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే తెలుసుకున్నాం. సో ఈ పార్ట్ లో మనం ఈ వీడియోలో స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ స్ట్రింగ్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రింగ్ కాన్సెప్ట్ అనేది మీరు పైథాన్ తీసుకున్నా జావా తీసుకున్నా వాట్ ఎవర్ ఇట్ మే బి, సో స్ట్రింగ్స్ వచ్చేసరికి చాలా బిగ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ చెప్పాలంటే చాలా చాలా బిగ్ కాన్సెప్ట్ స్ట్రింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి. సో ఫర్ మన కోసం ప్రెసెంట్ బేసికల్లీ సో స్ట్రింగ్స్ అంటే ఏంటో బేసిక్ ప్రోగ్రామింగ్స్ ప్రెసెంట్ తెలుసుకుందాం. సో ఆఫ్టర్ నెక్స్ట్ స్ట్రింగ్ అరే ఇనిషియలైజేషన్, స్ట్రింగ్ పాయింటర్ ఇనిషియలైజేషన్, సో అవన్నీ కూడా లాస్ట్ లో బేసిక్స్ అయిపోయాక, సో ఇవన్నీ అయిపోయాక తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసికల్లీ స్ట్రింగ్ అంటే ఏం లేదు, ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్స్. సో ప్రీవియస్ పార్ట్ లో మనం క్యారెక్టర్స్ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇచ్చాంగా. సో ద గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓకేనా, ఏవైతే ద గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్ కలెక్షన్ ఉందో దాన్ని మనం సింపుల్ గా స్ట్రింగ్స్ అంటాం అనమాట, ఓకేనా. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే క్యారెక్టర్స్ వచ్చేసరికి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ ఇస్తాం, ఓకేనా. స్ట్రింగ్స్ వచ్చేసరికి డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ అయితే ఇస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ క్యార్ స్ట్రింగ్, ఇది ఎస్టీఆర్ వచ్చింది, ఎస్టీఆర్ వచ్చేసరికి స్ట్రింగ్ నేమ్ అనమాట. ఇక్కడ ఇదేంటి కొత్తగా మనము డైమెన్షన్స్ బాక్స్ యూజ్ చేసి మనం కంగారు పడద్దు. స్ట్రింగ్స్ అనేది ఎరే రిప్రజెంటేషన్ లో మాత్రమే ఇస్తారు, ఓకేనా. అది ఎరేస్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ డైమెన్షన్స్ అంటే ఏంటి అవన్నీ తెలుసుకుందాం. సో ఎరేస్ లో ఇలా వన్ డైమెన్షన్ ఎరే అంటాం అనమాట. ఇక్కడ ఓన్లీ వన్ పేర్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేసాం కాబట్టి, సో ఇక్కడ డబుల్ కోటెస్ బిట్వీన్ లో గీక్స్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లియర్లీ విజిబుల్ దట్ క్యారెక్టర్ స్ట్రింగ్ నేమ్ వన్ డైమెన్షనల్ అరే, గీక్స్ వచ్చేసరికి ఇది డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ ఇచ్చాం కాబట్టి దిస్ ఈజ్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఇన్ సి. And the format specifier of string is percentage C, as similar like as int, float, double, character, okay, whatever it may be. ఇక్కడ ఇండెక్స్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఇండెక్స్ ఎరేస్ లో 0 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే ఏంటి, జీ వచ్చేసరికి జీ వచ్చేసరికి 0, ఈ వచ్చేసరికి 1, ఈ వచ్చేసరికి 2, కే వచ్చేసరికి 3, ఎస్ వచ్చేసరికి 4. సో దిస్ ఈస్ ద ఇండెక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ whatever it may be, you have to take any word, any string, ఓకేనా. అది సి ప్రోగ్రామింగ్ లో ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండెక్సింగ్ మాత్రం 0 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. అడ్రస్ గురించి ఇవన్నీ స్ట్రింగ్స్ ఇనిషియలైజేషన్ ఇండెక్సింగ్ గురించి అండ్ డైమెన్షనల్ ఆఫ్ ఎరేస్ గురించి మనం క్లియర్లీ ఎరేస్ కాన్సెప్ట్ లో తెలుసుకుందాం, ఓకేనా. అది మీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే. సో స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ సింటాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది యాక్చువల్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ సింటాక్స్. చెప్పా ద గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలెక్షన్ నే స్ట్రింగ్ అంటాం. సో దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ క్యారెక్టర్. అలాగే సి ప్రోగ్రామింగ్ లో మనం ఏదైతే ఇంట్ వస్తే ఇంట్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేసేవాళ్ళం. సో స్ట్రింగ్స్ కి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ గా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేది మనకి సి అనేది ప్రొవైడ్ చేయదు స్ట్రింగ్స్ లో. సో దట్స్ వై వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ క్యారెక్టర్ డేటా టైప్ తీసుకొని స్ట్రింగ్ నేమ్ ఇచ్చుకొని ఎరే సైజ్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఇది సి ప్రోగ్రామింగ్ లో స్ట్రింగ్స్ కి మాత్రమే సెపరేటబుల్ సింటాక్స్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సి స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. బేసికల్లీ సి ప్రోగ్రామింగ్ లో 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. 4 వేస్ లో రిప్రజెంటేషన్ చేయొచ్చు. అది ఫస్ట్ వే వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ రిప్రజెంటేషన్ అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ వితౌట్ సైజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యారెక్టర్, స్ట్రింగ్ నేమ్, ఎరే డైమెన్షన్, గీక్స్ ఫర్ గీక్స్ ఇచ్చాం. ఇక్కడ వన్ డైమెన్షన్ లో మనం ఎరే ఏదైతే సైజ్ ఉందో స్ట్రింగ్ సైజు, సో స్ట్రింగ్ సైజ్ అనేది మనం రిప్రజెంట్ చేయలేదు. బట్ రిప్రజెంట్ చేయకుండా అంటే వితౌట్ సైజ్ రిప్రజెంట్ చేయకుండా కూడా మనం స్ట్రింగ్స్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటి, విత్ సైజ్, ప్రీ డిఫైన్ సైజ్. ఇక్కడ 50 ఇచ్చాం చూసారా. సో 50 ఇచ్చామంటే ఏంటంటే ఇట్ నాట్ బి గ్రేటర్ దెన్, సో అంటే 50 ఇక్కడ ఏంటంటే ఇట్ మస్ట్ హోల్డ్స్ అట్లీస్ట్ 50 క్యారెక్టర్స్, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రీ డిఫైన్ సైజ్ తో మనం ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడు సైజ్ ఎన్ అనుకుంటాం కదా. సో ఎన్ అనేది ఇచ్చేటప్పుడు సైజ్ ఎన్. సో ఇక్కడ ఏంటి అంటే సైజ్ ఎన్ ఇచ్చాం, అదేంటంటే ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఆర్ గ్రేటర్ దెన్ n+1. ఎన్కి ఈక్వల్ గా అయినా ఉండాలి
లేదు n+1 అయినా ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. లేదు ఇక్కడ స్ట్రింగ్ సైజ్ 1 ఇచ్చి ఏ వర్డ్ కూడా తీసుకోలేదనుకోండి, అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది అసైనింగ్ స్ట్రింగ్ లిటరల్ విత్ ప్రీడిఫైన్డ్ సైజ్. ఇక్కడ థర్డ్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే అసైనింగ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ విత్ సైజ్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇక్కడ సైజ్ ఇచ్చాం, ఇక్కడ సైజ్ ఇవ్వలే, రెండు ఒకటే. బట్ ఇక్కడ ఏంటి, విత్ సైజు వితౌట్ సైజు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇనిషియలైజింగ్ విత్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏంటి, సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసుకున్నాం కాబట్టి క్యారెక్టర్స్, అదే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసుకుంటే స్ట్రింగ్. ఇక్కడ క్యారెక్టర్స్ తో మనం ఇనిషియలైజ్ చేసాం. సో ఓకేనా, ఇక్కడ /0 ఒకవేళ రిప్రజెంట్ చేసామంటే అది నల్ క్యారెక్టర్ అని అర్థం అనమాట, అంటే ఏమీ లేదు అని అర్థం. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈస్ ద 4 ways రిప్రజెంటేషన్. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి, అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ వితౌట్ సైజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి, అసైనింగ్ ఏ స్ట్రింగ్ లిటరల్ విత్ ఏ ప్రీ డిఫైన్డ్ సైజ్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి, అసైనింగ్ ఏ క్యారెక్టర్ బై క్యారెక్టర్ విత్ సైజ్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి, వితౌట్ సైజ్, విత్ సైజ్ వితౌట్ సైజ్. సో విత్ సైజ్ 2 types ఉన్నాయి, వితౌట్ సైజ్ 2 types ఉన్నాయి. అండ్ దానిలో స్ట్రింగ్ టైప్ 2 types, క్యారెక్టర్ సంబంధించి 2 types. సో దీస్ ఆర్ ద 4 type of representation, 4 ways of string initialization in C programming language. ఓకేనా, ఐ హోప్ దట్ హ్యావ్ యూ గాట్ మై పాయింట్. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాస్ ఇంక్లూడ్ stdio.h, హ్యాస్ ఇంక్లూడ్ string.h. సో ఇంతకుముందు అన్ని ప్రోగ్రామ్ లో మనకి stdio.h బాగానే వచ్చింది తెలుసు, ఇక్కడ string.h ఎందుకు యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏదైతే చెప్పానో మనకి స్ట్రింగ్ అనేది బిగ్ కాన్సెప్ట్ అనమాట. స్ట్రింగ్ లో చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం స్ట్రింగ్ లైబ్రరీ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దట్స్ వై వీ హ్యావ్ టు డిక్లేర్ యాజ్ string.h ఇన్ ద హెడర్ ఫైల్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంటి మెయిన్ వచ్చేసరికి అది కామన్, మన అందరికీ తెలిసిందే. ఇక్కడ క్యారెక్టర్. సో క్యారెక్టర్ మీకు ఎలా రిప్రజెంట్ చేసినప్పుడు ఎలా చెప్పినా అంతే, క్యారెక్టర్ తీసుకున్నాం, స్ట్రింగ్ నేమ్. సో ఇక్కడ అసైనింగ్ ఏ స్ట్రింగ్ వితౌట్ సైజ్. ఓకేనా, సైజ్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్. ఓకేనా, ఫస్ట్ మెథడ్ ఏదైతే చూసాం ఆ మెథడ్. సో ఇక్కడ గీక్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ పర్సంటేజెస్ స్లాష్ అండ్ అలాగే ఇక్కడ str వచ్చేసరికి ఇక్కడ స్ట్రింగ్ నేమ్, ఏదైతే స్ట్రింగ్ నేమ్ ఉందో స్ట్రింగ్ నేమ్ తీసుకున్నాం. ఇంట్లో ఎంత ఈక్వల్ 0 ఎందుకు రిప్రజెంట్ చేశాను. సో ఇంట్లో ఇంట్ ఎందుకు రిప్రజెంట్ చేశాను, లెంత్ కనుక్కోవడానికి అంటే. సో నాకు లెంత్ అనేది ఇంట్ ఫార్మెట్ లో కావాలి కాబట్టి ఇంట్ డేటా టైప్ తీసుకున్నా, లెంత్ వచ్చేసరికి లెంత్ వేరియబుల్ తీసుకున్నా. ఓకేనా, 0 ఎందుకు తీసుకున్నామంటే మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం, స్ట్రింగ్స్ వచ్చేసరికి ఎరే రిప్రజెంటేషన్ లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఐ మస్ట్ టేక్ 0. ఓకేనా, లెంత్ ఈక్వల్ టు strlen బ్రాకెట్ లో str వచ్చేసి స్ట్రింగ్ నేమ్. strlen ఏంటి అని అంటే మన స్ట్రింగ్ లో రిప్రజెంటేషన్ లో strlen వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఫంక్షన్స్ గురించి మనం క్లియర్లీ తర్వాత తెలుసుకుందాం. అండ్ printf లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ str ఈజ్ %d లెంత్. లెంత్ ఇక్కడ ఏంటి, వేరియబుల్ నేమ్ కాబట్టి లెంత్ రిప్రజెంట్ చేసాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రింగ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇక్కడ అవుట్పుట్ చూడండి, గీక్స్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏమొచ్చింది ఇక్కడ 5. సో లెక్క పెట్టండి, 1 2 3 4 5. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసి 5. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఒకసారి చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాస్ ఇంక్లూడ్ stdio.h, హ్యాస్ ఇంక్లూడ్ string.h. ఇక్కడ క్యారెక్టర్ లో స్ట్రింగ్ ఇన్నోవేటర్స్ అనే వర్డ్ నేను తీసుకున్నాను. printf %s అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్, /n అనేది న్యూ లైన్ ప్రింట్ అవ్వడానికి. str వచ్చేసరికి ఏంటి, స్ట్రింగ్ నేమ్. ఓకేనా, ఇంట్ లెంత్ ఈక్వల్ టు 0, లెంత్ ఈక్వల్ టు strlen బ్రాకెట్ లో str అనేది స్ట్రింగ్ నేమ్. ఓకేనా, printf లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసరికి %d, ఎందుకు ఇంటిజర్ ఫార్మాట్ ఉంది కాబట్టి %d. లెంత్ వచ్చేసరికి ఏంటి, వేరియబుల్ లెంత్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే ఇన్నోవేటర్స్ ఇచ్చాం కాబట్టి ఇన్నోవేటర్స్ ప్రింట్ అయింది. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసరికి అంతా 10 చూపిస్తుంది. ఇప్పుడు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో దట్ ఈస్ ద వే ఆఫ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇన్ C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై యూజింగ్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఐ హోప్ దట్ హ్యావ్ యూ గాట్ మై పాయింట్. మన స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ లో 4 types ఏముంటాయి,
ఓకేనా? అలాగే లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకున్నాగా. సో ఇది సి ప్రోగ్రామింగ్ లో ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద ఎనీ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకేనా? దిస్ ఈస్ ద ఫార్మాట్. సో ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ సెకండ్ ప్రోగ్రామ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసాం? సో మనం ఆల్రెడీ స్ట్రింగ్ లెంత్ ఇచ్చి దాన్ని లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. బట్ హియర్ ఏంటంటే ఇక్కడ మనం స్ట్రింగ్ ది లెంత్ అయితే ఎంత ఉందో స్ట్రింగ్ సైజ్ అయితే ఇస్తాం. సో స్ట్రింగ్ సైజ్ ఇచ్చేసి స్కాన్ ఎఫ్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ రీడ్ ఇన్పుట్. అంటే ఏంటి? ఇన్పుట్ చేయడానికి స్కాన్ ఎఫ్, అవుట్పుట్ రీడ్ చేయడానికి ప్రింట్ ఎఫ్. అది గుర్తుపెట్టుకోండి. సో ప్రింట్ ఎఫ్ వచ్చేసరికి పర్సంటేజెస్, ఎస్టీఆర్ వచ్చేసరికి స్ట్రింగ్ నేమ్. ఇక్కడ మనం ఏంటి నార్మల్గా ఇది రన్ చేసి చూడండి. రన్ చేసి చూస్తే ఏంటంటే ఇది యూజర్ ఏదైనా యూజర్ ప్రీడిఫైన్డ్ గా, సో యూజర్ ఇన్పుట్ అనేది ఇవ్వడానికి అనమాట. ఇది ఇక్కడ చూడండి నో డీటెయిల్స్ టు సో. సో ఇక్కడ ఏంటి మనం ఇన్పుట్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. స్ట్రింగ్ లో మనం ఏదైనా ఇక్కడ 50 ఇచ్చాంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని ఇద్దాం. సో నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నా. ఓకేనా? ఇది ఒక స్ట్రింగ్. ఏంటి? నేను యూజర్. సో యూజర్ ప్రీడిఫైన్ గా ఇన్పుట్ ని రీడ్ చేసి అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ ఇది వచ్చింది. సో అవుట్పుట్ ఏంటి? ప్లీజ్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా? సో ఇలా అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇలా అనమాట. సో యూజర్ ప్రీడిఫైన్ గా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం స్ట్రింగ్స్ లో. లేదు ఒకవేళ ఇక్కడ 150 ఇద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ రన్ చేసి చూద్దాం. సో ఓకేనా? సో ఇలా సైజ్ డిఫైన్ చేసేసుకొని మనం అవుట్పుట్ అయితే మనం శాంపుల్ ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఓకేనా? ఇది సెకండ్ మోడల్. సో ఓకేనా? అర్థమైంది అనుకుంటా. సో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.